ఒక పురాతన హోటల్ ఉంది నగర అంచున. దాదాపు శతాబ్ద కాలంగా నిలబడిన భవనం. రాత్రివేళ ఆ హోటల్ చూస్తే దాని బలిస్టర్లు, పగిలిన గాజులు, నీలి రంగు వెలుగుతో ముసురుకున్న తలుపులు అన్ని కలిపి అది ఆత్మల నివాసమనే అనిపించేది. ఒకసారి ఒక యువ ఉద్యోగ ఆ హోటల్లో నైట్ డ్యూటీకి వచ్చాడు. చాలా శాంతంగా ప్రారంభమైంది. అతను తన పని చేసుకుంటూ రిసెప్షన్ వద్ద కూర్చున్నాడు. గడియారం సరిగ్గా రాత్రి 2:17 గుర్తించలేనిదిగా ఒక రింగింగ్ వినిపించింది. ఓ పాత రోటరీ ఫోన్ మోగింది. అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే లైన్ అవుతుంది. కొంతకాలం సైలెన్స్. ఆపై ఒక చల్లని గొంతు, జూన్ 313 అని చెప్పింది. అంతే, లైన్ కట్. అతనికి ఆశ్చర్యం కలిగింది. హోటల్లో 313 అనే గది ఉండదు. 2వ అంతస్తు వరకు మాత్రమే గదులు ఉన్నాయి. క్యూరియాసిటీతో అతను రికార్డులు త్రవ్వటం మొదలుపెట్టాడు. చాలా పాత లాస్బుక్లో ఒక ఎంట్రీ కనిపించింది. 1978లో చెకిన్ చేసిన ఒక మహిళ పేరు లూసిండా గ్రే. గది సంఖ్య 313. ఆ వివరాలు ఎక్కడా లేవు. హోటల్ మ్యాపుల్లో గది లేదు, పాత కార్డుల్లో లేదు. కాని ఫోన్ కాల్ మాత్రం నిజం. ఆ రాత్రి అతను ఎలివేటర్లోకి ప్రవేశించాడు. 3వ అంతస్తుకు బటన్ లేదు. కాని అతను 2 మరియు 4 బటన్లు కలిసి నొక్కాడు. ఎలివేటర్ గజగజలాడింది. ఆపై తలుపులు తెరుచుకున్నాయి. ఒక చీకటి హాల్వే ఎదురుగా కనిపించింది. ఎక్కడా లైట్లు లేవు, శబ్దాలు లేవు. అంతా నిశ్శబ్దం. అతను నెమ్మదిగా నడుచుకుంటూ హాల్వేలోకి వెళ్లాడు. దూరంగా ఒక తలుపు జూన్ 313 అని చెబుతూ తక్కువ వెలుతురు నుండి కనిపించింది. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల అడుగు పెట్టగానే ఒక గది, కాలం తడిసిపోయిన 1970లలో ఉన్నట్టు ఉంది. బొగ్గు రంగు చీరలో ఒక మహిళ మంచంపై నిశ్చలంగా పడుకుని ఉంది. ఆమె శ్వాస కూడా లేదు. అతను గదిలోకి అడుగు పెట్టగానే ఆమె కళ్ళు తెరిచింది. నల్లటి కళ్లతో అతనివైపు చూస్తూ, గాఢమైన మరణ సౌందర్యం కలిగిన ముఖంతో ఆమె నెమ్మదిగా తన నోటిని తెరిచి మాటలాడింది. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు వినిపించారు. అంతే, గది చీకటిలో మునిగిపోయింది. అక్కడే ఎలివేటర్ కాల్ బెల్ వినిపించింది. తలుపులు మూసుకున్నాయి. తర్వాత దాన్ని మళ్లీ ఎవరూ చూడలేదు. నాటి తర్వాత ఆ హోటల్ అగ్నికి ఆహుతైంది. కాని అద్భుతంగా 3వ అంతస్తు జూన్ 313 మాత్రమే దెబ్బతినలేదు. అగ్నిమాపకులలో ఒకరు ఆ గదిని చూశాడు. అక్కడ ఫోన్ మోగుతూనే ఉంది. రాత్రి 2:17. కథ ముగింపు. కాని ఒక హెచ్చరిక ఉంది. ఈ రోజు రాత్రి మీ ఫోన్ 2:17కి మోగితే దాన్ని ఎత్తకండి.